ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు ఒక విలువైన సందేశాన్ని మనం వినబోతున్నాం కనుక శ్రద్ధగా భయభక్తులతో దేవుని మాటలు మీ అందరూ వినండి. మీ హృదయానికి జీవవాక్కు ఎంత అవసరమో మీరు గుర్తించండి. దేవుడు మన హృదయంలో నివసించాలని కోరుతున్నాడు. దానికి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలంటే జీవవాక్యం ద్వారానే అది సాధ్యం. అందుకే యాకోబు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టేశాడు. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును ఎలాట సాత్వికముతో అంగీకరించండి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని ఎలా అంగీకరించాలి? సాత్వికంతో ఏం చేయాలి? అంగీకరించండి. సో కాబట్టి అలాంటి మంచి మనస్సు గలవారే మీరు దేవుని మాటలు వినాలి. గుర్తుపెట్టుకోండి, ప్రభు ఈ లోకానికి రావడంలో గల ముఖ్య ఉద్దేశం మతం మార్చటం కాదు. గెట్ మై పాయింట్ క్లియర్లీ. ప్రభు ఈ లోకంలో అడుగు పెట్టడానికి గల ప్రధానమైన కారణం ఒక మనిషిని తన మతంలో కలిపేసుకుందాం అనే ఆలోచన ఎంత మాత్రం కాదు. ఎంతమంది ఏకీభవిస్తారు దీంతో? సంఘం అంతా ఏకీభవిస్తుంది. అందరూ ఏకీభవించాల్సిందే. ఎందుకంటే ప్రభువే యోధ మతస్థులతో మాట్లాడుతూ అంటారు. అంటే శాస్త్రులు, పరిసయ్యులు, దానికి ఎవరైతే అధికారులుగా ఉన్నారో, దానికి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళతో మాట్లాడుతూ ప్రభు అంటున్నారు, అరే నాయన, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు అవసరమైతే భూమిని, సముద్రాన్ని కూడా ఏం చేస్తారు? చుట్టొస్తారు. అవునా? ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు ఏం చేస్తారు? అవసరమైతే ప్రపంచం అంతా చుట్టొచ్చేస్తారు మీరు. కానీ వాడు మీ మతంలో కలిసిన తర్వాత వాడిని రెండింతలు నరకపాత్రుడిగా చేస్తున్నారు అని ప్రభు చెప్పారు. ఎంత క్లియర్గా దేవుని వాక్యం బోధించిందో చూడండి. ఒకరిని మీ మతంలో కలుపుకోవటానికి మీరు అవసరం అయితే ప్రపంచాన్నంతటిని చుట్టొస్తారు, సముద్రాలు చుట్టొస్తారు, భూమిని అంతటిని చుట్టొస్తారు. కానీ వాడు మీ మతంలో కలిసిన తర్వాత వాడిని ఏమైనా పరిపూర్ణుడిగా చేస్తున్నారా? మంచివాడిగా చేస్తున్నారా? యేసుక్రీస్తు సారూప్యంలో నీకు నడిపిస్తున్నారా అంటే లేదు. మరి ఏం చేస్తున్నారట? వానిని మీకంటే అయ్యో ఎన్నింతలట? రెండింతలు. రెఫరెన్స్ చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 15వ వచనంలో అయ్యో హైపోక్రైట్స్, ఈ హిపోక్రసీతో ఉన్నవారిని వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలిపేసుకోవటానికి మీరు సముద్రాన్ని, భూమిని చుట్టొచ్చేస్తారు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరక కుమారుడిగా లేదా నరకపాత్రుడిగా చేస్తారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారి ఉద్దేశాలు ఎంత స్పష్టంగా బయలుపరచబడ్డాయంటే, మనిషిని చూడగానే మన మతంలోకి లాగేసుకోవాలనే ఇంటెన్షన్ యేసు ప్రభుది కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషిని చూడగానే ఎలాగైనా సరే తను మన మతంలో లాగేయాలి, ఎలా అయినా సరే తను మన మతంలో కలిపేయాలి, ఎలాగైనా సరే తనకి ఏదో రూపంలో బాప్తిసం ఇచ్చేయాలి, ఏదో రకంగా ముంచేయాలి. ఇది కాదు అసలు. అది అసలు ఆ బుద్ధి ఆయనకి లేదు. శరీరాలను సంఘంలో నింపాలన్నది క్రీస్తు కోరిక కాదు. ఏదోటి నయానో భయానో, మంచిగానో చెడ్డగానో, సత్యం చెప్పో అసత్యం చెప్పో, ఏదో రకంగా వాళ్ళని లాగేసుకుని మన సంఘంలో పెట్టేసుకోవాలి, మన దగ్గర కూర్చోబెట్టేసుకోవాలి అనే ఆలోచన క్రీస్తు ప్రభు వారికి ఎప్పుడూ లేదు. శరీరాలు కాదు ఆయన కోరుకున్నది, హృదయాలు కోరుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు దేని కోరుకున్నారు? హృదయాలు కోరుకున్నారు. హృదయాలు ఇచ్చేవారే సంఘంలోకి కావాలి తప్ప శరీరాలు ఇచ్చేవారు వద్దు సంఘంలో. కానీ శరీరాలు ఇవ్వడం అంటే రోమా 12:1 వెళ్ళకండి. మళ్ళీ నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. కొంతమందికి కొన్ని అర్థం కావు, ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు. డాక్టర్ గారు అన్నారట ఒక ఆయన్ని, నాయన ఎక్కువ దూరం ప్రయాణాలు చేయకు, మొన్న ఆపరేషన్ అయింది కదా, కొంచెం రెస్ట్ తీసుకో, ఒకవేళ ప్రయాణం చేసినా తక్కువ ఎక్కడికైనా తప్పదు వెళ్ళాలంటే వెళ్ళి తప్ప ఎక్కువ దూరం ప్రయాణం చేయకని చెప్పారట డాక్టర్ గారు. అందుకని ఈయన ట్రైన్ ఎక్కి ప్రతి స్టేషన్లో దిగుతున్నాడట, మళ్ళీ ఎక్కుతున్నాడట, మళ్ళీ ప్రతి స్టేషన్లో దిగుతున్నాడు, మళ్ళీ ఎక్కుతున్నాడు. ఈలోగా పక్కన ఉన్న ప్రయాణికుడు అన్నాడు, ఏమయ్యా నాకేం అర్థం కావట్లేదు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏంటి? అసలు అన్ని దేశంలో దిగుతున్నావు, మళ్ళీ ఎక్కుతున్నావు,
ఏంటి కథ అంటే, డాక్టర్ గారు ఎక్కువ దూరం ప్రయాణం ఒకేసారి చేయొద్దు అన్నారండి, అందుకని ఆగాగి చేస్తున్నానండి అన్నాడట. ఏంటి ఆగాగంటే స్టేషన్ దిగి మళ్ళీ ఎక్కడమా? అప్పుడు ప్రయాణం ఏమవుతుంది? చిన్నదవుతుందా ఏంది? సరే, కొంతమందికి కొన్ని అర్థం కావు. వాళ్ళు పట్టుకున్న కుందేలకి ఎన్ని కాళ్ళు? 3, 2, 1 అసలు లేవనో పరిస్థితికి వెళ్తారు తప్ప, వాళ్ళకి మనం ఎంత చెప్పినా, యేసుప్రభు వారు అంటారు కదా, అరే బాబు ఏదో విననొల్లని చెవిటి స్థితిలో ఉన్నారు మీరు. ఎంత నేర్పుగా మంత్రించినను ఆ విననొల్లని, గ్రహించలేని, అర్థం చేసుకోలేని. సో ఇవాళ కూడా చాలామందికి ఒక పాయింట్, మూలం ఏంటి, ముందేంటి, భాష ఏంటి, భావం ఏంటి, భాష్యం ఏంటి, సందర్భం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలా సందర్భాన్ని, ఇవి తెలియకుండా అదేదో సామెత ఉంటుంది కదా, గుడ్డి ఎద్దు ఎందులో పడిందట? వెళ్ళి చేనులో పడిందట. మనం ఆ మాదిరి ఉండకూడదు. ఏ విషయాన్నైనా సరే స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుకి ఎవరు కావాలమ్మా? హృదయాలు ఇచ్చేవారు కావాలి. హృదయాలు ఇచ్చేవారితో ఆయన సంఘం నిండాలి, సంఘాలు నిండాలి. అది ప్రభు కోరిక, ప్రభు దృఢమైన వాంఛ. అందుకే మీ హృదయం అనేది తలుపునొద్ద నిలబడి తడుతున్నాను. అవునా? హృదయం అనే తలుపునొద్ద నిలబడి ఏం చేస్తున్నాను? తడుతున్నాను. దేవునికి అలాంటి వారు కావాలి. అందుకే మతాలు మార్చడం మన ప్రభు యొక్క లక్ష్యం కాదు. అది కాదు లక్ష్యం. మనిషి మారాలి. మనిషి హృదయంలో నిజమైన స్వతంత్రం రావాలి, నిజమైన స్వేచ్ఛ రావాలి. నిజంగా ప్రభువును రాజుగా అక్కడ ప్రతిష్ఠించాలి. సత్యమందు స్థాపించబడాలి. సత్యమునకు స్తంభం కావాలి, సత్యమునకు పునాది కావాలి. సత్యవాక్య ప్రకాశము చేత అతని జీవితం వెలిగిపోతూ ఉండాలి. ప్రకాశవంతమైన జీవితం కావాలి, వెలుగుమయమైన జీవితం కావాలి. అర్థమైందా? అలాంటి కోరిక దేవుడు కలిగి ఉన్నాడు కనుక హృదయమనడి తలుపు నొద్ద పాడుకుంటారు కదా, ఏం చేస్తున్నాడట? హృదయం అనేది తలుపు నొద్ద ఏం చేస్తున్నాడట? తడుతున్నాడు. ఆ హృదయంలోనికి ఎవరైతే ఆహ్వానిస్తారో వాళ్ళందరూ దేవునికి ఇష్టం, సంఘంలో ఉండాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, పొలమంతా గోధుమలతో నిండిపోతే ప్రభువుకు ఆనందం, పొలమంతా గురుగులతో నిండిపోతే మన ప్రభువుకు ఆనందం కాదు. పొలం నిండిందా లేదా చూడకూడదు మనం, పొలం దేంతో నిండిందో చూడాలి. అర్థమైందా నా పాయింట్? బస్తాలు నిండాయా లేదా చూస్తారా? బస్తాల్లో ఊకుందా, ధాన్యం ఉందా చూస్తారా? ఒక బస్తాలు మనకి ఎందుకండి? ధాన్యం బస్తాలు కావాలి. బస్తాలు నిండాయా లేదా అది కాదు కావాల్సింది, బస్తాల్లో ఏ నిండాయి. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని చాలామంది ఆహ్వానిస్తున్నారు. మా సంఘానికి రండి, సత్యం చెప్పేవాళ్ళు, సత్యం చెప్తాం అనేవాళ్ళు కావాలని ప్రభు చూస్తున్నాడు. కానీ మా సంఘానికి రండి, మీకు లోక సంబంధంగా అన్ని మేలులు మా దగ్గరకు వస్తే కలుగుతాయని చెప్పేవాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. అది దేవుడికి ఇష్టమైంది కాదు. అది నిజమైన పరిచర్య కాదు. ప్రాస్పెరిటీ గాస్పెల్ని దేవుడు ఇష్టపడ్డు. ప్రాస్పెరిటీ అనేది మన హృదయంలో ఉండాలి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలి. అందుకే ఒక పాట రాశాను నేను, దీవెనలన్నీయు సొంతము కావాలా, దేవుని మనసులో స్థానము కావాలా, దీవెనలన్నీయు సొంతము కావాలా, దేవుని మనసులో స్థానము కావాలా, ఏది నిజమైన దీవెన అనుకోవాలి, ఎక్కడ నీ స్వాస్థ్యము ఉందని నువ్వు నమ్మాలి, ఏది నిజమైన దీవెన అనుకోవాలి, ఎక్కడ నీ స్వాస్థ్యము ఉందని నువ్వు నమ్మాలి, దేవుడు నీ వాడైతే లోకము ఏ పాటిది, దేవుడు నీ వాడైతే లోకము ఏ పాటిది, ఆయన నీ తోడైతే సింహాసనమే నీది, ఆయన నీ తోడైతే సింహాసనమే నీది,
దీవెనలన్నీయు సొంతము కావాలా, దేవుని మనసులో స్థానము కావాలా, దీవెనలన్నీయు సొంతము కావాలా, దేవుని మనసులో స్థానము కావాలా, దేవుడు నీ వాడైతే లోకము ఏ పాటిది, ఆయన నీ తోడైతే సింహాసనమే నీది కదా. అది ఈరోజు క్రైస్తవ ప్రపంచం అర్థం చేసుకోవాలి. మనకి ఈ లోకంలో ఉన్న దీవెనలన్నీ కావాలి, రక్షణ లేదు, వృధా, వ్యర్థం. అప్పుడు మనకు అర్థమవుద్ది, నిజమే కదా, నా హృదయం అనే తలుపు వద్ద నా తండ్రి నిలబడి తడుతుంటే, నా ప్రభువు నిలబడి తడుతుంటే నేను ఆయనకి స్థానం ఇస్తే ఈ లోకం ఏ పాటిది, సింహాసనమే నాదన్నాడు కదా, వాగ్దానం ఉంది కదా, అవునా, వాగ్దానం ఉంది మనకి. ఆ వాగ్దానం కోసం పరిగెత్తేటువంటి గుంపులో మనం ఉన్నప్పుడు ప్రియమైన దేవుని సంగమా, మతంలో కాదండి, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం, మార్గము, క్రీస్తు మార్గము, ఆ క్రీస్తు మార్గములోనికి హృదయాలు నిండిన వారు వస్తారు, మతంలోనికి మత పిచ్చి పెట్టిన ఉన్మాదులు అందరూ వస్తారు. అర్థమైందా? మీరు చెప్పండి, క్రైస్తవ మతంలోకి వచ్చారా, క్రీస్తు మార్గంలోకి వచ్చారా? చెప్పాలి. క్రైస్తవ మతంలోకి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, ఎవరు లేరు, తెలివైన వాళ్ళు మీరందరూ. మనందరం ఎందులోకి వచ్చాం? అది క్రీస్తు మార్గంలోకి వచ్చాం. ఎలా వచ్చాం? హృదయాలు ఇచ్చి వచ్చాం. ప్రభుకి ఏమిచ్చి వచ్చాం? హృదయాలు ఇచ్చి వచ్చాం. నా హృదయాధిపతివి నీవే ప్రభువా, నాకేమున్నా లేకున్నా, ఈ ప్రపంచం నన్ను గుర్తించినా గుర్తించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, నా హృదయాధిపతి ఎవరు? నీవు ప్రభువా అని ప్రభులోకి వచ్చాం. కాబట్టి చెప్పండి, ఏ దీవెన కావాలి మనకి? ఏ దీవెన కావాలి? ఆ దీవెన కావాలి. ఆ దీవెన కావాలి. ధనవంతుడు లాజరు ఇద్దరు చచ్చిపోయారట. వన్ ఫైన్ డే, అదే ఎండింగ్ స్టేజ్, ఆ స్టేషన్లో అందరూ దిగాలి. ఇద్దరు చచ్చిపోయారు. కానీ లాజరు జీవితం, యుగాల జీవితం, రాబోయే పరలోకపు జీవితం ఆనందమయమైపోయింది, బంగారుమయమైపోయింది, సుఖ సంతోషాలతో నిండిపోయింది. ధనవంతుడి శాశ్వతకాల జీవితం దుఃఖంతో నిండిపోయింది, బాధతో నిండిపోయింది, చీకటితో నిండిపోయింది. కాబట్టి చీకటితో నిండిపోయే భవిష్యత్తు మనకొద్దు, బంగారు భవిష్యత్తు కావాలి. బంగారు భవిష్యత్తు కావాలి అంటే హృదయంలో క్రీస్తుకే ఉండాలి, స్థానం కల్పించాలి. రైట్, ఈ పాయింట్ మీ అందరికీ అర్థమైందని నమ్ముతున్నాను. ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీకు చెప్పి ముందుకెళ్తాను. ఇప్పుడు మతానికి మార్గానికి ఉన్న తేడా ఏంటి అనేది మీరు ఆలోచిస్తే, మతంలో ఇరుకుగా ఉంటుంది ఆ మార్గం. మతంలో దారి ఎలా ఉంటుంది? ఇరుగ్గా ఉంటుంది. క్రీస్తు మార్గం ఇరుగ్గా ఉంటుంది, ఎందుకంటే ప్రేమతో నింపబడిన మార్గం అది. ఆ మార్గం పేరే ప్రేమ. అది చాలా 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 పరలోకపు బాట, పరలోకపు విశాల బాట. అది మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బైబిల్ గ్రంథంలో ఇరుకు మార్గం, విశాల మార్గం అని ఉంది కదండి అనుకోవచ్చు. మళ్ళీ ఇది కన్ఫ్యూజన్, మళ్ళీ అదే కదా, స్టేషన్ దిగి ఎక్కడలా ఉంటుంది. నేను చెప్పేది ఆత్మీయంగా మీరు ఆలోచిస్తే నిజమైన విశాలత, ప్రేమ, పరిధి లేని ప్రేమ ఎక్కడుందంటే క్రీస్తు మార్గంలో ఉంది. కానీ మతం ఇరుగ్గా ఉంది. ఇప్పుడు మరి ఇరుకు అనేది క్రీస్తు మార్గాన్ని ఎలా పోల్చి చెప్పాలంటే, క్రీస్తు మార్గం శ్రమలతో, శోధనలతో, కొన్ని ఇబ్బందులతో నిండి ఉంటుంది కాబట్టి దాన్ని ఇరుకు అంటాడు అక్కడ. మళ్ళీ అది ఇరుగ్గా ఉంటుంది అక్కడ. ఈ విశాల దాంట్లో అవి ఉండవు కాబట్టి, ఆలోచన విధానమే ఉండదు కాబట్టి అది విశాల మార్గం అంటాడు. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. అప్పుడు మీరు కరెక్ట్గా వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అర్థమైందా? చూడడానికి ఒకేలా ఉన్న ఎలక చుంచు వేరువేరు. చుంచే, ఎలకే. దూరం నుంచి అది చుంచా, ఎలక, దగ్గరికి వెళ్తే సో అలాగా ఇరుకు విశాలం అనేది ఎక్కడ ఎలా అప్లై చేయాలో మనకు అర్థం కావాలి. అలాగ అర్థమైనప్పుడు ఇది వేరు, ఓకే, మనం ఇలా అర్థం చేసుకోవాలి అనే సత్యంలో మనం నిలబడతాం. రైట్, ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, విశాల దృక్పథం అంటే పాపాన్ని పెంచి ప్రోత్సహించడం కాదు.
మరలా చెప్తున్నాను, విశాల దృక్పథం, విశాల హృదయం కలిగి ఉండడం అంటే పాపాన్ని పెంచి ప్రోత్సహించి ఆ పాపంలో మనం అడిగేసి పాపంలో నడవటం కాదు. విశాల దృక్పథం అంటే ఏది చెడు ఏది మంచి గ్రహించి చెడును తొలగించడానికి మంచిగా ప్రవర్తించటం. మీకు అర్థమైంది అనుకుంటాను నా భాష. ఏది మంచి ఏది చెడు అనేటువంటి సద్భావన నీకు అర్థమైనప్పుడు ఒక మార్గంలో నువ్వు నడుస్తున్నా, ఒక మాట నువ్వు మాట్లాడుతున్నా, ఒక పని నువ్వు చేస్తున్నా, అది ఏ దృక్పథంతో చేస్తున్నావు. దాన్నే చాలాసార్లు చెప్పాను మీకు, సిచ్యువేషనల్ థింకింగ్ అని చెప్పాను గతంలో. ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ సందర్భం ఏంటి, మనం అక్కడ ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా తీసుకోవాలి. యూదులందరూ విశ్రాంతి దినాన కట్టెలేరుకుంటేనే చంపేశారు కదా అనే విషయాన్ని బలంగా నమ్మి బతుకుతున్నారు. బాగా ముద్రేసేసుకుని ఉంది అప్పటికి ముద్ర. కానీ ఇప్పుడు యేసుప్రభు వచ్చి విశ్రాంతి దినాన్ని ఏం చేశాడు? స్వస్థత చేశాడు. ఇప్పుడు వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే, విశ్రాంతి దినమున కట్టెలేరడమే పాపం అయినప్పుడు స్వస్థపరచడం పాపం కాదా అనేటువంటి భావజాలం వచ్చింది. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన తీరు, ఆయన విధానం మీకు తెలియంది కాదు. సో కాబట్టి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముందు మనం చాలా విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి. అర్థమైందా? యాజకులు తప్ప సామాన్య మానవులు తినకూడని రొట్టెలు ఎవరు తిన్నారట? దావీదు గారు అతనితో కూడా ఉన్నవారు తిన్నారట. మామూలుగా అయితే వాళ్ళని ఏం చేయాలి? చంపేయాలి. కానీ అక్కడ సందర్భం ఏంటనేది దేవుడు పరిశోధించాడు గనుక, తెలుసుకున్నాడు గనుక, హృదయ రహస్యాలు ఎరిగినవాడు విడిచిపెట్టాడు వాళ్ళని. సో దేవుని మనసు అర్థం కావాలంటే అంత విశాలమైన హృదయం ఉండాలి. ఆ విశాలమైన హృదయం లేనప్పుడు మనకి ఏది కూడా మన కనులకు, మన మనోనేత్రాలు తెరవబడనంత వరకు ఆనాటి యూదులు, ఆనాటి మతాధికారులు, ఆనాటి శాస్త్రులు, పరిచయాలు ఎలాగైతే అక్షరాలకు లొంగిపోయారో, అక్షరాలకు పట్టబడ్డారో, ఆత్మకు పట్టబడలేదు. వాళ్ళు దేనికి పట్టబడ్డారు? అక్షరాలకు పట్టబడ్డారు, ఆత్మకు కాదు. దేవుడు ఒక సేవకుడికి నడిపిస్తూ ఒక సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనటానికి రుజువు అతని పరిచర్యలో, అతని సంపాదనలో, ఆత్మల సంపాదనలో, అతని యొక్క ఉద్దేశాలలో, అతనిలో నుండి ప్రవహించే జీవజల నదులలో మనకి ఎప్పటికప్పుడు స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు మనం గుర్తించగలం, ఈయన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, స్టెఫను ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడన్న విషయాన్ని ఆనాడున్నటువంటి అక్షరాలకు పట్టబడిన వారు గ్రహించలేకపోయారు. ఆత్మకు పట్టబడితే గ్రహించగలిగేవారు వారు. స్టెఫను మాతోనే మాట్లాడుతున్నాడు, స్టెఫను ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, స్టెఫనును ఒక సాధారణమైన వ్యక్తిలా చూశారు, ద్వేషించారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే మీరు ద్వేషిస్తూ ఉంటారో వాళ్ళు ఎంత సత్యం చెప్పినా మీకు తలకే ఎక్కదు. ఒక్కసారి మనసులో ద్వేషాన్ని నింపేసుకోండి, ఇంకా వాళ్ళు ఎంత మంచి చెప్పినా మీకు ఎక్కుదా? ఎక్కదు. ఎందుకంటే అగ్ని ఉన్న చోట మొక్క మొలవదు, ద్వేషం ఉన్న చోట మాట నిలవదు. అర్థమైందా? అగ్ని ఉన్న చోట మొక్క మొలవదు, ద్వేషం ఉన్న చోట మాట నిలవదు. అది సత్యమా అసత్యమా పక్కన పెట్టండి, అగ్ని ఉంది అక్కడ, మొక్క మొలవదు. ఇప్పుడు నేను ఎన్ని విత్తనాలు విత్తినా, ఎంత చల్లినా, అగ్నిలో చల్లుతున్నప్పుడు వెంటనే కాలిపోతాయి కదా. ఇప్పుడు నీ హృదయం నిండా నా మీద ద్వేషం ఉన్నప్పుడు నేను ఎంత మంచిగా నీ ఎదుట ప్రవర్తించినా, స్టెఫను ఎంత సత్యవాక్యాన్ని బోధించినా, శాస్త్రులు, పరిసయ్యులు రాళ్లతో కొట్టడానికే ఇష్టపడతారు. ఎందుకంటే మేం పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు. సందర్భం ఇది, సమయం ఇది, సహనంతో విను, జాగ్రత్త అర్థం చేసుకో, ఇది క్లియర్, ఇది క్లారిటీ. వీ డోంట్ వాంట్ ఎనీ క్లారిటీ. మాకు ఇష్టం లేదు అది, మేము వినడానికి సిద్ధంగా లేం. అందుకే అగ్నిలో చల్లబడిన విత్తనాల మాదిరి కొందరి హృదయాలలో సత్యం ఫలించేటువంటి అవకాశం లేదు. కానీ మీ అందరి హృదయాలలో సత్యం ఫలించాలంటే ముందు స్టెఫనును ప్రేమించాలి. స్టెఫను చెబుతున్నది సత్యమా కాదా పరిశోధించగలిగే సామర్థ్యం ఉండాలి. అప్పుడు కదా రాయి పడదా అతని మీద, పూలు పడతాయి. రాళ్ళు పడతాయా, పూలు పడతాయా? స్టెఫను మీద అర్థమైతే పూలు పడతాయి, రాళ్ళు పడవు. కానీ రాళ్ళు పడ్డాయంటే కారణం, అయ్యో అకారణ ద్వేషం, పండ్లు కొరికేంతటి ద్వేషం. అది రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా గ్రంథంలో కొన్ని విషయాలు పరిశోధన చేస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది మన క్రైస్తవ సమాజానికి ఏం నేర్పిస్తున్నారంటే, మనం అందరం హతసాక్షులు అవ్వాలి. ఏమవ్వాలి?
ఏమవ్వాలి అందరూ? ఇది దేవుని నియమమా, ఆజ్ఞ? ఇది సంఘాలన్నీ హతసాక్షులైతేనే పరలోకం ఇస్తా ఉందా అమ్మ బైబిల్లో ఎక్కడైనా? లేక అందరూ హతసాక్షులు అవ్వాలా? అందరూ హతసాక్షులు అవ్వాలా? హతసాక్షులు అవ్వకపోతే పరలోకం లేదా? మనం హతసాక్షులు ఎప్పుడు అవుతామండి అంటే, ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తున్నావా, ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నావా? అంటే హతసాక్షులు అవ్వాలంటే అపోస్తలు గొడవలు పెట్టుకుని అయ్యారా హతసాక్షులు? ఇతరుల పరుల జోలికి పోవచ్చు హతసాక్షులు అయ్యారా వాళ్ళు? నిర్నిమిత్తముగా పరుల జోలికి పోవచ్చు హతసాక్షులు అయ్యారా? మేలు చేసి హతసాక్షులు అయ్యారా? మేలు చేసి బాధపడ్డారు తప్ప నిర్నిమిత్తముగా పరుల జోలికి పోవచ్చు, పరులను ద్వేషిస్తూ ద్వేషభావాలతో హతసాక్షులు కాలేదు, ప్రేమతో హతసాక్షులు అయ్యారు. ఎలా హతసాక్షులు అయ్యారు వాళ్ళు? ప్రేమతో హతసాక్షులు అయ్యారు తప్ప ద్వేషపూరిత భావాలతో ఎవ్వరూ హతసాక్షులు కాలేదు. అయినా దేవుని ఉద్దేశం ప్రకారం అందరూ హతసాక్షులు కావాలని కాదు. నువ్వు నేను ఇంకా మన అందరం హతసాక్షులు అయిపోయి అందరూ కత్తులతో నరకబడాలని కాదు. ఆ పరిస్థితి వస్తే అవుదాం, ఏమో దేవుడు అందరూ స్టెఫన్ కాదు, అందరూ యాకోబు కాదు. అర్థమైందా? అందరూ అలా లేరు. కొందరు ప్రశాంతంగా జీవించారు. వాళ్ళ బోధలో కూడా ఏముందో మనం ఒకసారి చూస్తే మనకి కొంతమంది ఏం చెప్తారంటే, మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 20-21 వచనాలు. మత్తయి సువార్త 24 అన్నాను కదా, 20-21. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించండి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అలాంటి శ్రమలు కలగలేదట, ఇంకెప్పుడు కలగబోవట కూడా. ఎప్పుడు కలగబోవన్న పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. ఇంకెప్పుడు కలగబోవు అంటే అలాంటి శ్రమ భవిష్యత్తులో ఎప్పటికీ కలగదు, కానీ ఇప్పుడు కలగబోతోందని ఆనాడు తన ముందు కూర్చున్న వారికి, ముఖ్యంగా తన కళ్ళ ముందు ఉన్న వారికి ఈ విషయాన్ని ప్రభువు చెప్తున్నారు స్పష్టంగా. ఏమని? లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు. అది మీకు చలికాలంలో కలగకూడదు, చలికాలంలో కలగకూడదు. రెండోది ఎప్పుడు కలగకూడదు? విశ్రాంతి దినం రోజు కూడా రాకూడదు. విశ్రాంతి దినం ఎవరు పాటించేవారు? యూదులు. మనకేం విశ్రాంతి దినం లేదు. సమయం అనక అసమయం అనక మనం అందరం ఏమవ్వాలి? ప్రయాసపడాలి. సమయం అనక అసమయం అనక. కానీ యూదులకి పర్టికులర్గా ఒక డే ఉంది, శనివారం. ఆ శనివారమే వాళ్ళకి విశ్రాంతి దినం. ఇంకా ప్రత్యేకంగా ఉంటాయి కొన్ని విశ్రాంతి దినాలు, వేరే విషయం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అప్పుడు సంభవించకూడదట ఇది. అది ఏ కాలంలో కాదట? చలికాలంలో సంభవించకూడదట. రైట్? ఇప్పుడు చూడండి, లోకారంభము నుండి ఎప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఇక్కడున్న ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. అంత దారుణాతి దారుణమైన ఉగ్రత ఇక్కడికి రాబోతుంది అని వాళ్ళకి చెప్పాడు. అర్థమైందా? అంత భయంకరమైన ఉగ్రత. ఇది ఎప్పుడు సంభవించిందట? నీరో చక్రవర్తి కాలంలో చాలా భయంకరమైన వధ జరిగింది. అమ్మో, క్రైస్తవులకు అగ్ని వంటి మహాశ్రమలు వచ్చేసాయి, అగ్ని వంటి శ్రమలు వచ్చేసాయి. దాన్ని పేతురు గారు కూడా తర్వాతి కాలంలో ధృవీకరించారు. చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడాలి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి. ఏం శ్రమ అది? వాళ్ళకే ఆల్రెడీ కలిగేస్తుందా లేదా? ఆల్రెడీ కలిగేస్తుందా ఈయన పత్రిక రాసే సమయానికి? ఈయన పత్రిక రాసే సమయానికి ఆల్రెడీ వాళ్ళు ఎందులో ఉన్నారు? అగ్ని వంటి మహాశ్రమలో ఉన్నారు వాళ్ళు. నా ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఏమవకండి, ఆశ్చర్యపడకండి. ఎందుకట? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతోనూ
సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు గనుక మీరు ధన్యులు. ఎవడు కూడా చూడండి, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోయేవాడుగా కానీ ఆ బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. మీకు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. పరుల జోలికి పోయేవాడిగా మనం బాధపడకూడదు. అనవసరంగా వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో విభేదాలు సృష్టించి గొడవలు పెట్టి వాళ్ళని దూషించి అలా మనం బాధ అనుభవించి ప్రభు కోసం ఎంత శ్రమ అనుభవిస్తున్నాను, ప్రభు కోసం ఎంత బాధ అనుభవిస్తున్నాను, అది కాదు, అదొద్దు, తగదది. మరి ఏది కావాలి సంగమా చెప్పండి. మనం క్రీస్తు పోలి నడుస్తూ, క్రీస్తు మార్గంలో నడుస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఏమనుభవించాలి? శ్రమ అనుభవించాలి, బాధ అనుభవించాలి. అలాంటి అగ్ని వంటి మహాశ్రమలో ఆనాటి దేవుని పిల్లలు ఉన్నారు. అర్థమైందా? ఆనాటి దేవుని పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. చదవండి. 13. మీరు ఏ విషయంలో ఆసక్తట చెప్పాలమ్మా. ఏ విషయంలో ఆసక్తి? మంచి అంతే. మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? అందరితో సమాధానంగా ఉండండి, మంచిగా ఉండండి, మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. ఒకవేళ, ఇన్ కేస్, ప్రతిసారి అలా ఉంటుందని కాదు. ఎప్పుడు మీరు ద్వేషమే పొందుకుంటారు లోకంలో అని కాదు. నా నిమిత్తం లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, కానీ అన్ని సందర్భాల్లో ద్వేషిస్తుందా? కాదు. పర్టికులర్ ఆ సందర్భాన్ని జాగ్రత్తగా చదవండి. ఆయన అక్కడ ముఖ్యంగా ఎవరి కోసం చెప్తున్నారు? శిష్యులతో మాట్లాడుతున్నారు అక్కడ. ఎందుకంటే అప్పటికే యూదుల్లో నుండి చాలా ద్వేషం యేసుప్రభువు వారు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కూడా రేపొద్దున పరిచర్య చేసేటప్పుడు ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యూదుల దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ప్రవచనాలు, లేఖనాలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి కాబట్టి అవి ఎత్తి చెబుతూ మాట్లాడతారు కనుక ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మీరు ద్వేషం ఎదుర్కొంటారు, కానీ అన్ని సందర్భాల్లో ద్వేషం ఎదుర్కొంటారంటే కాదు. మరి కొంతమంది మారు మనసు పొంది సత్యంలోకి వచ్చి వీళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు కూడా. అందులో అన్యుల్లో నుండి కూడా కొంతమంది మారు మనసు పొంది వీళ్ళకి వచ్చి సపోర్ట్గా ఏం చేశారు? నిలబడ్డారు. రైటా? చదవండి. మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకండి, కలవరపడకండి. మీరు ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడిగే ప్రతి వానికి సాత్వికముతో, దేవుని భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. అర్థమైందా? ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని వారి చేత దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద ఏమైపోతారట? సిగ్గుపడుదురు. సో కాబట్టి దేవుని చిత్తం అలా ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఎలా శ్రమపడాలమ్మా మీరు? కీడు చేసి శ్రమపడాలా, మేలు చేసి శ్రమపడాలా? దేవుని చిత్తం ఏంటట చెప్పండి. దేవుని చిత్తం ఏంటట? ఎస్, మేలు చేసి శ్రమపడాలి, కీడు కాదు. కీడు ఎవరికి చేయొద్దు, కీడు ఎవరికి చేయొద్దు, కీడు ఎవరికి చేయొద్దు. మనం ఎలా శ్రమపడాలమ్మా? మేలు చేసి శ్రమపడాలి. రైట్. ఎలా అనగా కొంచెం వాటర్ ఇవ్వండి. మేలు చేసి శ్రమపడుటే మంచిది. రైట్. ఎలా అనగా
ఉమ్. ఒక్కసారే శ్రమ పడ్డారు. అదనమాట, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతుంది. ఇప్పటికీ కనిపెడుతుందా లేదా చెప్పండి, చెప్పాలమ్మా. ఇప్పటికి కనిపెడుతుందా లేదా? ఇప్పటికీ దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుంది. ఆయనకి మతాలు కాదు, మీ హృదయాల్లో స్థానం కావాలి. ప్రభు మీ హృదయాలు కోరుతున్నారు, మీ హృదయాలలో స్థానం కోరుతున్నారు. గనుక మీరందరూ మీ హృదయాలలో ఎవరికి స్థానం ఇవ్వాలి? ప్రభుకి స్థానం ఇవ్వాలి. మీ అందరి హృదయాలలో దేవుడు కొలువై ఉండాలని కోరుతున్నాడు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఒక సాధనంగా మనం మారాలి. ఒక సాధనంగా మనం మారినప్పుడు అప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మనకు కావలసిన దీవెనలు ఇచ్చి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మనలందరినీ నింపి సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధి కాంతిలో ముందుకు నడిపిస్తూ ధైర్యవంతులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, బలవంతులుగా తీర్చిదిద్దుతాడు. ఈ మార్గంలో వెళ్తే బాగుందా? ఇందాక చెప్పినట్టు పరుల జోలికి పోతూ అలా వెళ్తే సత్యం ప్రకటింపబడుతుందా? జ్ఞానం కలిగి నడుచుకోవాలి, మనం వివేకం కలిగి నడుచుకోవాలి. అర్థమైందా? ఎప్పుడైతే జ్ఞాన వివేకాలు మన సొంతం అవుతాయో ఆటోమేటిక్గా దేవుడు కోరుకున్నటువంటి పంట ఆయనకు లభిస్తుంది, ఆయన కోరుకున్నటువంటి స్థితి లభిస్తుంది. ఆయన అదే కోరుకుంటున్నాడు నీ నుంచి నా నుంచి. అది మనం ఇవ్వగలగాలి, ఆ స్థితి మనం సాధించగలగాలి, ఆ స్థితి మనం సంపాదించగలగాలి. ఆ ధైర్యం మనలోనికి రావాలి, ఆ శక్తి బలం కలిగి మనం ముందుకు కదలాలి. అంతా మన లోపలే ఉంది, బయట లేదేమీ. మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడుంది చెప్పండి, చెప్పండి అమ్మ, ఎక్కడుంది? లోపల ఉంది. ఇక్కడే ఉంటుంది విశ్వాసం. ఆ లోపల నుంచే నువ్వు ఏదైనా క్రియేట్ చేసుకుంటావు. విశ్వాసం అంటే శరీరంలో కనబడద్దా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసులే అని రాసి ఇవ్వగలమా? చెప్పండి, రాసి ఇవ్వలేము. సో అంతా ఎక్కడుంది? మన లోపల ఉంది. కాబట్టి మనం లోపల దేన్ని నింపుకుంటున్నామో అదే శాశ్వతం. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏమంటున్నాడంటే మిషనరీలు ఎలాగైతే ప్రేమతో గెలుచుకున్నారో అలాగే మనం కూడా ఎలా గెలుచుకోవాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:11 చదువుదాం. మనుష్యులు నియమించి ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తమై ఏమై ఉండాలి? లోబడి ఉండండి. యాలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎలాంటిదట? గొడవలు పెట్టుకొని నోరు మూయటంగా దేవుని చిత్తం. ఎలాగా? యుక్త ప్రవర్తన గలవారై, యుక్త ప్రవర్తన గలవారై. కాబట్టి అలాంటి స్థితికి మనందరం ఎదుగుదామా వద్దా? చెప్పండి, ఎదుగుదామా వద్దా? ఎదుగుదాం. హతసాక్షులు అందరూ అయిపోక్కర్లే, సుఖంగా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, కొన్ని వచనాలు చూపిస్తాను మీకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17. ఎలా అనుభవించుటకు? అది తర్వాత అదే అధ్యాయం 2:1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అది మనుషులందరి కొరకు, రాజుల కొరకు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు అనవసరం, వాళ్ళు చెడ్డోళ్ళ మంచోళ్ళ అధికారులు మనకు అనవసరం. అందరి కొరకు మనం సుఖంగా బ్రతకాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఎలా బతకాలి? సుఖంగా బతకాలి. అంటే అందరూ హతసాక్షులు కావాల్సిన పని లేదు, కొందరే. అందరూ యోబులా ఉంటారా జీవితంలో? ఉంటారా? ఉండరు. అందరూ లాజర్ గారిలా ఉంటారా? ఉండరు. కొంతమంది అరిమతి యోసేపులా ఉండొచ్చు, కొంతమంది కొర్నేల్లా ఉండొచ్చు కదా, కొంతమంది అబ్రహాం గారిలా ఉండొచ్చు. అందరికీ యోబుని కంపేర్ చేసేయకూడదు. దేవుని చిత్తానుసారంగా మన జీవితంలోకి ఏదైనా అనుమతించబడుతుంది. దేవుని చిత్తం కానప్పుడు ఇంక మన జీవితంలోకి ఏది అనుమతించబడదు. నేను సుఖంగా పరలోకానికి తీసుకెళ్ళిపోవాలని దేవుడు అనుకున్నాడు అనుకో, నువ్వు సంపూర్ణంగా 70-80 ఏళ్ళు బతికి లేదా 90 ఏళ్ళు బతికి
పిల్లా పాపలతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, మనవరాళ్లతో, ముని మనవలతో, మనవలతో చక్కగా సువార్త పనిలో వాడబడుతూ సంఘంలో ప్రశాంతంగా ఉండి చచ్చిపోయి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా లేదా? అందరూ హతసాక్షులు అవ్వాలా? అందరూ అంటే ఇప్పుడు కొంతమంది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది అంటారు అలాగైతే అపోస్తలులందరూ ఎందుకు హతసాక్షులు అవుతారు, మనం ఏదో గొడవలు పెట్టేసుకోవాలన్నట్టు. ఇప్పుడు హతసాక్షులు అవుతారు అని చెప్పిన వాళ్ళు కూడా హతసాక్షులు అవ్వట్లేదు. మన మధ్యలో చక్కగా ఉన్నారు, శుభ్రం 3 పూటలు తిని. కానీ మనకేం చెప్తున్నారు? మీరు 3 పూటలు తిని చక్క పొట్ట పెంచుకు ప్రశాంతంగా ఉన్నారు కదా, హతసాక్షులు అవ్వాలని చెప్తే ఏంది మాకు? అది సందర్భం వస్తే నీతి నిమిత్తం మీరు ఒకవేళ శ్రమ పడితే పడండి, నీతి నిమిత్తం ఒకవేళ మీరు హింసింపబడితే హింసింపబడండి, అందులో తప్పేమీ లేదు. అది దేవుడు అనుమతిస్తే. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, ఒకసారి గుర్తు చేస్తాను మీకు. రాత్రికి ఇంకా లోతుగా అక్కడ రాజమండ్రిలో మాట్లాడతాను. ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, అది జస్ట్ గుర్తు చేసుకోండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుతున్నాను. అంటే పర్టికులర్గా ఆ సంఘానికి చెప్తున్నాడు, ఆ సంఘానికి, అన్ని సంఘాలకి కాదు. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్య చంపబడిన దినాలలో, మీ మధ్య ఒకడు చంపబడ్డా, మీరు అందరూ చంపబడ్డారా? అంతిప అను ఒకడు మాత్రమే మీ మధ్య ఏమయ్యాడు? చంపబడ్డ దినాలలో నీవు నా నామాన్ని గట్టిగా చేపట్టావు, నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. మనం ప్రభువుని విసర్జించకుండా ప్రభువుని ఆరాధిస్తున్నాం. మన దేవుడు ఎవరు? మన ప్రభు. మన రక్షకుడు ఎవరు? మన ప్రభు. అది హృదయంలో ఉందా లేదా? ఉంది. అర్థమైందా? మన ప్రభువును మనం గౌరవిస్తూ, మన ప్రభువును గౌరవించిన వారిని కూడా మనం ఏం చేస్తాం? గౌరవిస్తాం. ఇది అలవాటు చేసుకోండి సంఘాలన్నీ కూడా, అప్పుడు ఏ సమస్యలు ఉండవు. ప్రేమతో సత్యం చెప్పండి. గొడవలు పెట్టుకుని ఎవరిని మనం ఎప్పటికీ సంపాదించుకోలేము. గొడవల వల్ల ఎవరు మన దగ్గరికి రారు. అది దేవుని సువార్త విధానం కాదు. ప్రేమతో సత్యం చెప్పాలన్నాడు తప్ప అందరితో గొడవలు పెట్టుకుని అందరినీ ఇబ్బంది పెట్టి. ఇప్పుడు కొన్ని విషయాలు నిజాలైనా ముఖం మీద చెప్పకూడదు. అది నీకు నిజం కావచ్చు, అతనికి అబద్ధం. అర్థమైందా? మన పర్సెప్షన్ ఒకలా ఉంటుంది, అవతలడు పర్సెప్షను ఒకలా ఉంటుంది. దేవుడు ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ముళ్ళు మీద చీరబడింది లాగే ఏమవుతుంది? మొత్తం చిరిగిపోద్ది. ఎలా తీయాలి దాన్ని? చాకచక్యంగా, జాగ్రత్తగా, పద్ధతిగా ఆ పక్కన ఒక ఇద్దరు ఈ పక్కన ఒక ఇద్దరు పట్టుకొని జాగ్రత్తగా పైకి లేపి పాడైపోకుండా తీస్తే అది మంచిది. ఆత్మల రక్షణ అన్నాడు తప్ప భక్షణ అనలేదు. నిజంగా ఆత్మ విలువ తెలిసినోడు ఆ ఆత్మను ఏ విధంగా సత్యంలోనికి నడిపించాలని ఆలోచిస్తాడు. అర్థమైందా? నిజమైన ఆత్మ విలువ తెలిసినోడు అలాగే ఆలోచిస్తాడు. దానికోసం ఎంతైనా తగ్గుతాడు, ఎన్నైనా శ్రమలు అనుభవిస్తాడు, ఎన్నైనా నిందలు అనుభవిస్తాడు, ఎంత బాధ అయినా భరిస్తాడు. ఎవరు? ఆత్మ విలువ తెలిసినోడు. నాణ్యం పోగొట్టుకుందట, ఒక్క నాణ్యం. 99 నాణ్యాలు ఉండగా ఒక్క నాణ్యం పోగొట్టుకున్న ఆ నాణ్యం కొరకు ఎలా వెతికింది? శ్రద్ధగా వెతికింది. 99 గొర్రెలు ఉన్నాయి, ఒక్క గొర్రె పోగొట్టుకున్నాడు. ఆ ఒక్కదాని కొరకు ఎలా వెతికాడు? శ్రద్ధగా వెతికాడు. యేసు ప్రభు ప్రేమపూర్ణుడు, ప్రేమమయుడు, ప్రేమగలవాడు, దయగలవాడు. అందరినీ ప్రేమగానే దగ్గర తీసుకోవాలనుకుంటాడు తప్ప ద్వేషంతో, అసూయతో, కోపంతో దగ్గర తీసుకోవాలనుకోడు. ఏదో విధంగా వాళ్ళకి ఆ ప్రేమను పంచి సత్యంలో నిలబెట్టడానికి సమయం ఇవ్వాలి. మందు మింగిన వెంటనే రోగం తగ్గదు. ఇమ్మీడియట్గా తగ్గిపోవాలనుకుంటే అది అవివేకం, అజ్ఞానం. కొంత సమయమే. దానికోసం నువ్వు ఎంత తగ్గినా నష్టమేమీ లేదు. నీ హృదయానికి తెలిసి నువ్వేంటో. అనవసరమైన విషయాల మీద రాద్ధాంతం చేసి ఉన్మాదం వైపు నడిపించాలనుకుంటున్న ప్రతి ఒక్కరిని క్రైస్తవ సమాజం పక్కన పెట్టాలి. మొదట మనం భారతీయులం, అవునా కదా? మొదట మనం ఎవరండి? భారతీయులం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని వందే మాత్రం పాడుతున్నాం. వందే మాత్రంలో ఏముందో అన్నీ చెప్పానా మీకు, మొన్న విన్నారు కదా? మరి ఆ వందే మాత్రం పాడుతున్నావా? రాజ్యాంగానికి లోబడి మనుష్యులు నియమించు ప్రతి కట్టడకు మీరు ఏమవ్వాలంటాడు పేతురు పత్రికలో?
లోబడండి. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకు మీరేమవ్వండి? లోబడండి. అంటే ఇప్పుడు పాపమా తండ్రి మేము పాలన పాట పాడితే పాపమా? కాదు, మనుష్యులు నియమించు కట్టడకు మీరు లోబడండి. మీ హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఆయన మన హృదయ రహస్యాలు ఎరిగినవాడు. నేను ఇందాక చెప్పాను కదా, స్టెఫను నచ్చని వాడికి స్టెఫన్ ఎప్పటికీ నచ్చడు. కానీ సువార్త విధానం ఏంటో మీరు తెలుసుకోండి. దానికి మళ్ళీ తీగల్లాగి ఈకల్లాగి కోడిగుడ్డు మీద ఎంట్రుకలు పీకి చాలా చేసేవాళ్ళు ఉంటారు. దానికోసమే ఒక పరిపూర్ణ ప్రేమైక్య అవగాహన సదస్సు అనేది కొంతమంది దైవ సేవకులతో కూర్చొని చర్చించేటువంటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఈ వీక్లో దాని గురించినటువంటి అనౌన్స్మెంట్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. క్రైస్తవుడు ప్రేమ కలిగి సత్యం చెప్పేవాడు, అందరినీ కలుపుకొని పోయేవాడు. యేసుప్రభు ఎక్కడ ఎవరిని ద్వేషించాల. కొత్త నిబంధనలో ఎక్కడైనా మీరు చూడండి, ద్వేషించినట్టు కానీ దూషించినట్టు కానీ మనకు కనబడవు. ఆ సువార్త విధానమే వేరు, ఆ సువార్త విధానమే వేరు, ఆ బోధన విధానమే వేరు. అందరూ హతసాక్షులు అయిపోవాలి కాదు. మీరు సుఖంగా బతికి కూడా పరలోకానికి ఏమవచ్చు, వెళ్ళొచ్చు. ఒకవేళ దేవుడు అనుమతించాడు అనుకోండి, అయిపోతాం హతసాక్షి, అది వేరే. ఇప్పుడు నేను హతసాక్షి అయ్యేది గొడవలు పెట్టుకుని అవ్వాలా? నన్ను నువ్వు తిట్టావు, నేను నిన్ను తిడతా. నువ్వు నా దేవుని తిట్టావు, నేను నీ దేవుని తిడతా. నువ్వు నేను పెట్టుకు సచ్చిన ఈ ఒక్క చిచ్చు వల్ల నేను నీ దేవుని తిట్టినప్పుడు నీ వర్గం అంతా నాకే వ్యతిరేకం అవుతారా, నా వర్గానికి అందరికీ వ్యతిరేకం అవుతారా? ఈ విషయాన్ని నేను ఎప్పుడో అర్థం చేసుకున్నాను బైబిల్ గ్రంథంలో నుండి. అందుకే చాలా జాగ్రత్త ఉండాలి. మనం తప్పు చేస్తున్నామేమో అని కొన్ని సమయాల్లో దిద్దుకోవడం జరిగింది, ఇది కరెక్ట్ కాదేమో, అందుకే చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. అన్ని సందర్భాలలో నోటుకొచ్చినట్టు మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ఇది సమాజం. ప్రాక్టికల్గా ఆలోచించండి, రియాలిటీలోకి వెళ్ళిపోండి. మీరు ఒక ట్రాన్స్లో మునిగిపోవద్దు, సమాజంలోకి వెళ్ళిపోండి. సభ్య సమాజంలోకి వెళ్ళి అక్కడ మధ్యలో నిలబడండి, సమాజం మధ్యలో నిలబడి ఆలోచన చేయండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్, కరెక్ట్ మీ. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను దిద్దుకోవాలి. అప్పుడు ఉన్మాదంతో ఏం సాధించగలం? ఏమన్నా సాధించగలమా చెప్పండి? ఏమీ సాధించలేం. అందుకే నేను ఒక మాట చెప్పాను, పిల్లల్ని తిడుతూ పోతే దూరం అవుతారా దగ్గర అవుతారా? చెప్పండి, దూరం అవుతారా దగ్గర అవుతారా? ప్రేమతో సాధించుకో పిల్లల్ని. అందుకే యేసుప్రభు అన్నాడు, ప్రేమతో గెలుచుకో నాయనా అన్నాడు. ప్రేమతో గెలుచుకో. ఎవరిని గెలుచుకున్నా ఎలా గెలుచుకో? ప్రేమతో గెలుచుకో. దానికోసం తగ్గు అవసరమైతే. నేను ఏదో ఒక మాట మాట్లాడినంత మాత్రాన ఎంతమందికి నొప్పి వచ్చేసింది, నిజంగా నొప్పి అనుకుంటున్నారా? కాదు, అసూయ, ద్వేషం, కలహం పుట్టించేటువంటి స్వభావం. నిజంగా నొప్పి కాదు అది. వాళ్ళలో ఉన్న అసూయ అలాగా వెళ్ళగొక్కుతారు కొంతమంది. నిజానికి వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలుసు, సందర్భాలు ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. పైపెచ్చి కొంతమంది ఇతరులను రక్షించడానికి మనం జై కొట్టాలా ఏంటి? ఇది ఒక చర్చట. ఇంతకీ ఈ చర్చలో పాల్గొనే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? సహోదరులు వీరబాబు గారు, సహోదరులు మణికంఠ గారు కలిసి ఏం చర్చ చేస్తారు? ఇతరుల్ని జై కొట్టి అన్యుల్ని రక్షించాలా అని మాట్లాడతారట. నాకు ఎంత వెటకారంగా అనిపిస్తుంది అంటే, హిపోక్రసీ ఇది. దిస్ ఈజ్ కాల్డ్ హిపోక్రసీ. నీ ఆధార్ కార్డులో మణికంఠ, వీరభద్రుడు, వీరబాబు అంటే మణికంఠ అంటే అప్పుడు చిరంజీవి పేరు పెట్టుకున్నావు. నీకు ఎవరు గుర్తొచ్చారు? నేను చిరంజీవి అనగానే ఇక్కడ చిరంజీవి ఉన్నాడు. చిరంజీవి ఎవరు గుర్తొచ్చారు చెప్పు? మెగాస్టార్ గుర్తొచ్చాడా? ఈ చిరంజీవి గుర్తొచ్చాడా? మూలం ఎవరో చిరంజీవి అంటే మెగాస్టార్. నువ్వెవడు కాదనడానికి అదే ఎక్కువ నాటపడిపోయి ఉంది. ఇంకా వెనక్కి వెళ్ళిపోతే ఆంజనేయ స్వామి. రైటా రాంగా? 100% రైట్. బాలకృష్ణ అన్నాను, ఎవరు గుర్తొచ్చారు? మైండ్లో ఎవరు మెదిలేరు? మండపేట సంఘంలో బాలకృష్ణ ఉన్నాడు, అతను మెదిలేడా? మరి ఎవరు మెదిలేరు మీ మనసులో? మన తొడగొట్టే బాలకృష్ణ గారు, సినిమా హీరో గారు మెదిలేరు, అంతేనా? వెంకటేష్ అన్నాను, ఇక్కడ వెంకటేష్ ఉన్నాడు, ఎవరు మెదిలేరు మీ మనసులో వెంకటేష్ అనగానే? అంతేనా? ఎరా నాగార్జున ఎవరు మెదిలేరు? అంతేనా? ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు మెదులుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మెదులుతారు. అంటే ఇప్పుడు పదం ఉచ్చరించడమే తప్పు అని మాట్లాడేవాళ్ళు మీ పేర్లు ఏంది, మీ ఆధార్ కార్డులు ఏంది, మీరు రోజు ఏమని సంతకాలు పెడతారు? నువ్వు ఒక వీరభద్రుడివి, అతను మణికంఠుడు, ఇంకోడేమో బసవపున్నయ్య,
ఇంకోనేమో అయ్యప్ప. మీరు వచ్చి జై కొట్టాలా, కొట్టకూడదా? ఇప్పుడు జై అనేది హృదయపూర్వకంగా కొడితే తప్పండి. హృదయంలో లేనప్పుడు తప్పది కాదండి. ఇప్పుడు హృదయంలో ఏమి లేదండి. నా ప్రభువు చూస్తున్నాడు హృదయాన్ని, ఏమీ లేదు, మొత్తం ఖాళీగా ఉంది లోపల, అంతే, సింపుల్. అది ఇప్పుడు నా ప్రభువును నువ్వు గౌరవించు, నీ దేవుని కూడా నేను గౌరవిస్తా. నేను ఎప్పుడు చెప్తున్నా, బస్తీ మీద సవాల్ అన్నట్టు చెప్తున్నా, నా ప్రభువును గౌరవించే ప్రతోడిని నేను గౌరవిస్తూనే సువార్త పరిచర్య చేసుకుంటూ ముందుకు పోతా. ఇది నేను తీసుకున్న నిర్ణయం. ఎవడు ఎన్ని అనుకున్నా ఐ డోంట్ కేర్ ఎనీబడి. ఇంకా గట్టిగా మాడితే ఇంకా లోతుకెళ్ళిపోతా. ప్రతిదాన్ని భూతద్దంలో చూసి దుర్మార్గపు స్వభావం, ఉన్మాద స్వభావం. మొన్న ఒక సంఘటన జరిగింది, అది కూడా చెప్తాను ఇప్పుడు అవసరం. ఆ సంఘటన ఏంటంటే, ఒక పాస్టర్ గారు చర్చి కడుతున్నారంట. చర్చి కడుతుంటే ఒక పుస్తకం ప్రింట్ చేయించారట. ఏ పుస్తకం అది? చర్చికి సహకరించే సందాల పుస్తకం చేయించి విశ్వాసులకు ఇచ్చారు. ఈ విశ్వాసులు ఇంటింటికి తిరిగి, ఊరంతా తిరిగి పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ పెద్దలందరి దగ్గర కొంత కొంత ధనాన్ని సేకరించి వాళ్ళు ఏం చేశారంటే తీసుకొచ్చి అయ్యగారికి ఇచ్చారు. మొత్తం మీద అందరు కలిసి ఏం కట్టుకున్నారు? చర్చి కట్టుకున్నారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మునుపటి నుంచి జరుగుతుందా, జరగట్లేదా? జరుగుతుందన్న వాళ్ళు చేయి చూపించండి. అన్యులు కూడా మాకు డబ్బు ఇచ్చారు సువార్త పరిచర్యకో, లేకపోతే దాన్ని ఏమంటారు, చర్చి కట్టడానికో డబ్బులు మేము అన్యుల దగ్గర తీసుకున్నాం అన్న వాళ్ళు చేయెత్తాలి. పుస్తకాలు కొట్టించడం మాకు తెలుసు అన్న వాళ్ళు చేయెత్తండి. పుస్తకాలు కొట్టించడం మాకు తెలుసు, ఆ పుస్తకాల మీద సంతకాలు పెట్టి రసీదు ఇవ్వడం కూడా మాకు తెలుసు. తెలుసా? అందరికీ తెలుసా? నేను ఏమైనా అబద్ధం ఆడానా? సరే గట్టి చెప్పండి, నేను అబద్ధం ఆడానా, నిజం చెప్పానా? క్రైస్తవ్యం అంతా వినాలి. నిజం చెప్పానా, అబద్ధం ఆడానా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మీకు తెలుసా? తెలుసంటే తెలుసని గట్టిగా చెప్పండి. తెలుసు అంటే అన్య సోదరుల దగ్గర, మన మతం కాని వారి దగ్గర మనం చర్చ్ కట్టుకోవడానికి ఏం తీసుకున్నాం? మరి అది పాపమా కాదు చెప్పండి? నువ్వు నిర్మించింది ఎవరి మందిరం? ఎవరి మందిరం? మరి మీ ఆస్తులు అమ్మేసి కట్టుకోవచ్చు కదా చర్చు. అన్యజనుల దగ్గరికి ఎందుకు పట్టుకెళ్ళావు పుస్తకం? నేను పట్టుకెళ్ళలేదు ఎప్పుడు సుమా. మళ్ళీ మీరు నన్ను తిరిగి అడగవచ్చు. నేను పట్టుకెళ్ళలేదు. నేను ఎప్పుడు పుస్తకం కూడా కొట్టించలేదు. ఒకవేళ అడిగితే మన చర్చిలో పిల్లలు, విశ్వాసులైన పిల్లల్ని అడుగుతాను తప్ప దేవుని పని కోసం అన్య సహోదరుల దగ్గరికి ఎప్పుడు పుస్తకాలు పట్టుకుని వెళ్ళలేదు. ఊళ్ళో బోలెడంత మంది పెద్దలు ఉంటారు, అందరూ తెలిసి నాకు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళొచ్చు. నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ మనోళ్ళు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఎంపీల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పెట్రోల్ బంక్ యజమానుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మా అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు, పెట్రోల్ బంక్ యజమాని. మొన్న మేము ఇద్దరం వాకింగ్ చేస్తుంటే చెప్తున్నాడు నాకు, అరే తమ్ముడు, మా దగ్గరికి పుస్తకాలు పట్టుకు వస్తారా, మేము అడిగితే ఏమనంటారు ఇట్రా మీరు అంటాడు. నిజం, పచ్చి నిజం. పురుషోత్తం రెడ్డి గారని మా అన్నయ్య, బుల్లిరెడ్డి ఫిల్లింగ్ స్టేషన్ అధినేత, సబ్బెళ్ళ పురుషోత్తం రెడ్డి గారు కలిసి వాకింగ్ చేస్తున్నాం మొన్న. అరే మరి నా దగ్గర పుస్తకాలు పట్టుకొస్తే చాలామందికి ఇచ్చాను తమ్ముడు నేను, మేము అడిగితే ఎవరంటారట మీరు అన్నాడు. నేను ఎప్పుడైనా అడిగానా మిమ్మల్ని? నేను అడగలేదు కదా. అప్పుడు మీరు వాళ్ళకి ఇవ్వకండి అని చెప్పాను. ఇంకా మరి అంతే కదా. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. సిగ్గుపడండి, చేసే పనులను బట్టి సిగ్గుపడండి. మొన్ననా కాకినాడలో ఎలక్షన్కి వెళ్ళి డబ్బులు తక్కువైనా గొడవ పెట్టారని పేపర్లు వేసాడా? లేదా? వేసాడా? అవి తప్పులు కదా మనకి. వారు నాయన ఎంత హిపోక్రసీ రా నాయన. మీ పేరుల్లోనేమో ఇప్పుడు నేను చిరంజీవి అనగానే మీకు చిరంజీవి గుర్తొచ్చినట్టు, వీరభద్రుడు అనగానే ఎవరు గుర్తొచ్చారు మీకు? మిక్కీ ఎవరు గుర్తొచ్చారు? నువ్వు పుట్టినప్పటి నుంచి మిక్కీవే కదా పవన్. ఇక్కడ పుట్టినప్పటి నుంచి విజయప్రసాద్ రెడ్డి. అది నో హిపోక్రసీ. పేరు మారలా, ఏం మారింది? తీరు మారింది. మళ్ళీ కొంతమంది అంటారు కదా, ఆ కులంతో ఎందుకయ్యా నీకు, తీసిపడి. అరే నాయన, నేను గట్టిగా మాడితే కులం లేకపోతే నీకు ఉద్యోగమే లేదు, నీ కులమే నీకు కూడుబెట్టిందని నేను అంట. మాట్లాడుకో, మౌనంగా ఉండు. నన్ను ఇన్వాల్వ్ చేసావనుకో లోపలికి వచ్చి మాడతా. అది నేను పెట్టే చర్చ పునాదులు కదిపేసే చర్చ అయిపోద్ది. ఈ హిపోక్రసీ వద్దు, జెన్యూన్గా ఉండు. నాకులాగా ఓపెన్ మైండ్. నేను కుల వివక్ష తప్పు అంటాను. నేను కులపిచ్చితో రగిలిపోయేవాడిని కాదు ఎప్పుడు కూడా.
నా పేరు అలాగే ఉంది, అలాగే వాడుతున్నాను అంతే. అందులో మళ్ళీ మొక్కలు కత్తిరించుకోవడం ఏమీ లేదు. ఆధార్ కార్డులో అదే ఉంటుంది, సంతకం అదే, ఓపెన్గా అదే రాస్తాను. నా ఆధార్ కార్డులో అది లేదనుకోండి, లేనిదే పెట్టుకుందును. అలాగే నాకేం కులపిచ్చి లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కులాలు ఏంటో కూడా నాకు తెలియదు. నేను అందరినీ ప్రేమిస్తా, ఒకటిదే తెలుసు నాకు, ఆ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడిది. మిగిలిన ఎవరో తెలియదు నాకు. నేను పట్టించుకోను, నాకు అవసరం లేదు. నాకు అందరు కావాలి. నేను దేవుని కుమారుణ్ణి, క్రీస్తు సంబంధిని. కులాల మీద కారులు కొనుక్కున్నోళ్ళు, కులాల మీద ఉద్యోగాలు తెచ్చుకున్నోళ్ళు ఈరోజు నన్ను కులపిచ్చోడు అనడం ఏమైనా బాగుందా? నేను ఎప్పుడైనా నా జీవితంలో చూసారా మీరు కుల వివక్ష కానీ, కులపిచ్చి కానీ, కులాల ప్రస్తావన కానీ ఎప్పుడైనా చూసారా? చూస్తే ఇప్పుడే నా మీద ముఖం మీదకి వచ్చి గడ్డి పెట్టండి, నాకు వింటాను, పోని తింటాను మీ దగ్గర. మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను, కులపిచ్చింది నాకు అంటే కనుక. మీ కాళ్ళు పట్టుకుని పోని సాష్టాంగ నమస్కారం చేసి కింద పడుకొని మీ కాళ్ళు అలా ముత్తుకొని నా నుదురు తెచ్చి మీ పాదాల మీద పెట్టి క్షమాపణ చెప్తాను. ఇంకెంతకంటే ఏంది? లేదు నాకు అది. క్రైస్తవ్యంలో కుళ్ళు, కుట్రలు, అసూయలు పెంచేసుకుంటున్నారు రోజు రోజుకి. ఉన్నది ఉన్నట్టు మాడితే తీసుకోగలిగే స్వభావం లేదు. పుస్తకాలు వేసుకుని అందరి ఇళ్ళకి తిరిగావా? మళ్ళీ ఇప్పుడు ప్రసంగాలు ఏంటట? పుస్తకాలు వేసి అందరి ఇళ్ళకి తిరిగి వినాయక చవితికి సందాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదాట? ఎవరు నాయన మంచి ప్రసంగం చేస్తున్నావు. చర్చి కట్టేటప్పుడు పుస్తకం వేసి తిరగొచ్చా లేదా అని చేయమేమో ప్రసంగం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కు తెచ్చుకున్నావు. వాళ్ళు అడగడానికి వచ్చినప్పుడు మాత్రం ఏమంటావు? మేము ఇవ్వండి, మేము మీ దగ్గర అడుక్కుంటాం అంతే అండి. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం గుర్తెట్టుకో అది. నువ్వు అడగలేదా, నిన్ను ఎవడు అడగడానికి సరిపోడు. నువ్వు అడిగావా, నువ్వు కూడా ఇవ్వాలి మరి చచ్చినట్టు అంతే. అది మంచికి వాడతారో చెడుకు వాడతారో నీకు అనవసరం. నువ్వు అడిగావా, ఇవ్వాలంతే. నువ్వు అడగలేదా, ఇవ్వక్కర్లేదు. నా దగ్గరికి ఎవరో రారు మరి. మొన్న మధ్య వచ్చారు, ఏం చేస్తారా నాయన అని అడిగాను. ఏం చేస్తారా? అదేదో కార్యక్రమం చేసుకుంటాం అన్నయ్య. ఏ కార్యక్రమం చేస్తారా మీరు? నా తమ్ముళ్ళు కదా, నాకు తెలిసిన వాళ్ళు కదా, కుర్రాళ్ళు వస్తుంటారు. ఏ కార్యక్రమం చేస్తారా మీరు? డ్యాన్సులు వేపిస్తారా? అశ్లీల నృత్యాలు చేపిస్తారా? అలాంటివి అయితే నేను రూపాయి ఇవ్వను. మరి ఏం చేస్తారు? అన్నదానం ఏమైనా చేస్తారా? జనాలందరికీ భోజనం పెడతారా? పెడతాం. ఇక పట్టుకెళ్ళేది తీసుకో భోజనం పెట్టుకో, పట్టుకెళ్ళి ఇస్తాను. అలాగే రోడ్డు మీద ఎవరో నాకు సాయం చేయండి అంటారు. సాయం దగ్గర మనం ఏం చూడం? మతాల కులాలు చూడం. అన్నదానం దగ్గర కూడా మతాల కులాలు చూడం. ఐ మీన్ ఇండియన్ ఫస్ట్, ఇండియన్. సో నేను ఇస్తాను. అన్నదానం చేస్తున్నామని ఏ మతం, ఇస్లాం వాళ్ళు వచ్చినా, హిందువులు వచ్చినా, అసలు ఏ దేవుని నమ్మని వాళ్ళు వచ్చినా, బుద్ధిస్టులు వచ్చినా, జైనిస్టులు వచ్చినా, సిక్కులు వచ్చినా, ఏమంటే మేము మంచి పని చేస్తున్నాం ఏమైనా ఇస్తారా అని అడిగితే ఇస్తాం. నేను ఇస్తాను. అన్నదానం చేస్తున్నానంటే ఇస్తాను. వస్త్రదానం ఇస్తాను. కులాల మతాలు చూడడం. అక్కడ పనికిమాలిన పని చేస్తానంటే క్రైస్తవుడు వచ్చినా ఇవ్వను. మంచి పని చేస్తానంటే ఎవడొచ్చినా ఇస్తాను. క్రైస్తవుడు వచ్చినా ఇవ్వను. నువ్వు తీసుకోలేనప్పుడు అవతలని మాట్లాడు. నువ్వేమో పుస్తకాలు వేసుకు ఊరూరు తిరిగేసావా? నీ చర్చిలో అన్యుల రక్తం ఉంటే దానికి ఏమంటావు? నువ్వు కట్టిన చర్చిలో ఎవరి రక్తం ఉంది? అన్యుల రక్తం ఉంది. అది పీకల దాకా మింగేసి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీకు ఇవ్వాలా వద్దా అని డిస్కషను. వారు సిగ్గుపడవలసిన సంగతులు ఏందేమవుతున్నారు? అతిశయపడుతున్నారు. నేను 1000 మందికి నచ్చకపోవచ్చు, ఐ డోంట్ కేర్ ఎనీబడి. ఒక్కరికి నచ్చితే చాలు, ఆ ఒక్కడు సత్యంలోకి వస్తే చాలు. నేను మనుష్యుల కోసం చేయట్లేదు. నా ప్రభువు నన్ను చూసి నువ్వు నిజాయితీ పరుడు రా నాయన అని తీర్పు దినాన నాకు ముద్రేసి తీసుకెళ్ళాలి ఆయన. అదే నేను కోరుకుంటా. అర్థమైందా? కాబట్టి ఎవరిని ద్వేషించకండి ప్లీజ్. మీ అందరికీ చెప్తున్నా, ఎవరిని ద్వేషించకండి. మనల్ని గౌరవించే ప్రతి వాళ్ళని మనం ఏం చేద్దాం? మాట వరుసకి గౌరవిద్దాం. అర్థమైందా? మాట వరుసకి. మన హృదయంలో ఏమి ఉండదు. మాట వరుసకి వాళ్ళు మనల్ని గౌరవించారా, మనము గౌరవిద్దాం. దీనికి మళ్ళీ చాలామంది నేను అక్కడ రమ్మంటారు, అందులోకి వెళ్ళమంటారు, ఇందులోకి ఎందుకు వెళ్ళమంటారు? నన్ను ఎందుకు రమ్మంటారు? చెప్పు. నేను నమ్మను. నన్ను రమ్మంటారా? నమ్మకపోయిన రమ్మంటారా? మీరు బాగుండాలి అన్నాను. నేను ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగావు నన్ను. నేను బాగున్నాను, మీరు బాగున్నారా అని అడిగాను. బాగున్నాను, కానీ నేను బాగుండాలంటే నువ్వు వచ్చి నా కోసం
కూలి పని చేయాలన్నాడు అనుకో, ఏడు బాగున్నారా బాగుండాలి అన్నందుకు నేను వచ్చి నీకు కూలి పని చేసి డబ్బులు ఇవ్వాలా అని అడుగుతానా? లేకపోతే అరే నువ్వు బాగుండాలని కోరుకున్నాను కాబట్టి వచ్చి నీకు కూలి పని చేసి నీ ఇంట్లో అంట్లు తోమేసి మీ ఇంట్లో మొత్తం శుభ్రం చేసేసి తుడిచేసి వెళ్ళిపోతానా? నీ అప్పులన్నీ తీర్చేస్తానా? పోనీ ఏడు మాట వరుసకి బాగుండాలన్నందుకే నీ అప్పులన్నీ నేను తీర్చేయాలా? చూడండి, వీళ్ళు ఏంటంటే కోడిగుడ్డు ఉంది దానికి ఏకల పేకండే, ఏదోటి తప్పు చేసి ఏదోటి చెడ్డ చేసేద్దాం. కేఏ పాల్ గారు డైరెక్ట్ గుళ్ళోకి వెళ్ళారండి. వెళ్ళారండి గుళ్ళోకి, ఎక్కడ మరి ఏ దేవాలయమో తెలియదు, వెళ్ళారు. ప్రపంచ సువార్థికుడు, పూజ చేసి బయటకు వచ్చాయని అంటాడు, నేను హిందూని అంటాడు. నాకు బాధేసింది, ఏంది దీనా, నేను అంత అవసరమా, దేనికోసం ఇదంతా? రాజకీయం కోసం. సరే, అంత అవసరం లేదు, నేను మీ దేవుళ్ళని గౌరవిస్తున్నానంటే మంచి పద్ధతి, అది తప్పులేదు దానికి. నా విశ్వాసం నాది, మీ విశ్వాసం మీది. ఎవడైనా వీడియోలు పెట్టాడండి యూట్యూబ్లో? పెట్టరు. ఎందుకంటే అవసరం లేదు మనకి. ఎందుకంటే కేఏ పాల్ గారి మీద మనకు అక్కసు అసూయ లేదు. ఆయన ఏం దశంభాగాల గురించి అది మాట్లాడు, ఈడు మాట్లాడతాడు. కాబట్టి ఎవరి మీద ఉండాలి పీకల దాకా? మనకి విజయప్రసాద్ రెడ్డి మీద ఉండాలి. ఏదోటి అనాలి. మీరు అనేకొలది నేను ఆశీర్వదించబడతా, మీరు అనేకొలది నేను దీవించబడతా, మీరు అనేకొలది నా ప్రభువు నన్ను హెచ్చిస్తాడు, మీకు అనేకమైన సంగతుల బుద్ధి చెప్పిస్తాడు. అది యాకోబు యాకోబులా నిలబడి, యోహాను యోహాన్లా నిలబడి మాట్లాడుతున్నారు అనుకోండి, బాగుంటుంది. యాకోబు ఒరిజినల్, యోహాను ఒరిజినల్. కానీ ఇప్పుడు ఈరబాబు మణికంట మాట్లాడితే బాగోదు. అది హిపోక్రసీ, అది హిపోక్రసీ. అది ముందు ఆధార్ కార్డులు మార్చి చావు, ముందు నువ్వు ఆ కులం పేర్లతో ఏమి సంపాదించుకున్నా అవన్నీ మార్చి చావు, అప్పుడు మాట్లాడు. ఇంకొంత కంగారు పడకండి, ఒక చర్చ వస్తుంది, కంగారు పడకండి. చూడండి చర్చ ఎలా ఉండబోతుందో. ఒక డిస్కషన్ పెడతా, సేవకులందరినీ పిలుస్తా, డిస్కషన్ ఉంటుంది, చూద్దరు కానీ వీడియో అది ఎలా ఉండబోతుందో. ఆ డేట్ కూడా మీకు అనౌన్స్ చేస్తాం. మోసపోయేవాడు ఉన్నంతకాలం ఎవడుంటాడు? మోసం. నేను నచ్చలేదని డైరెక్ట్ చెప్పాయి, భయం లేదు ఇక్కడ. ఇప్పుడు నీకు నచ్చాలని నేనేమి హోమాలు పూజలు ప్రార్థనలు తపస్సులు చేయట్లా. నా యేసు ప్రభువే చాలామందికి నచ్చలేదు, నేనే అంతటోండి. అందరికీ నచ్చాలని బతికితే నీ జీవితం సరిపోతుంది, నీ బతుకు సరిపోదు. నీకు నువ్వు నచ్చావా లేదా, ప్రభువుకు నచ్చావా లేదా, అంతవరకే. అర్థమైందా? సో కాబట్టి చెప్పండి, ఏంటి హతసాక్షులు అయిపోదామా? ప్రశాంతంగా బతుకుదామా? ప్రశాంతంగా బతకండి. ఒకవేళ అనుమతిస్తే అయిపోదు కానీ, ముందు నువ్వే అయిపోదు కానీ. మేలు చేసినప్పుడు నిన్ను ఎవడైనా చంపేయడానికి వచ్చేస్తే చచ్చిపో. మేలు చేసి ఏమనుభవించు? కీడు అనుభవించు, బాధ అనుభవించు. అంతే తప్ప ఈ పరుల జోలికి పోవచ్చు, ఇతరులను దూషిస్తూ రోడ్డు మీదకి వెళ్ళిపోయి వాళ్ళని నిందిస్తూ అవమానిస్తూ దానివల్ల సత్యం వ్యాపించదు. సత్యం వ్యాపించదు. సరికదా? ఏమవుతుంది? ఇంకా సత్యాన్ని ఏమైపోతాం? ఏం చేసిన వాళ్ళు అవుతాం? అనగదొక్కేసిన వాళ్ళు అవుతాం. ప్రజలను ప్రేమించి సువార్త చేయండి, ప్రజలను ప్రేమించండి. తప్పు అయితే తప్పు అని చెప్పండి, నన్ను పిలిచి చెప్పండి, తప్పే ఉంది. నా దగ్గరికి వచ్చి కూర్చొని చక్కగా ఇక తప్పు కదా, ఎలా తప్పు మాట్లాడుకుందాం. అప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపాన్ని దేవుడు ఎక్కడి నుంచి తీస్తున్నాడు? హృదయములో నుండే పాపం బయటకు వస్తుంది అంటున్నాడు. దావీదును పాపిగా ఎంచలేదు ఆజ్ఞ అతిక్రమించినా కూడా. ఎందుకు? అది దావీదు హృదయానుసారంగా చేసిన పాపం కాదు, రొట్టెలు తిన్నాడు. అర్థమైందా? అది పాపం కాదు. ఆ సందర్భాన్ని మాత్రమే దేవుడు పరిగణనలో, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరడు మన దేవుడు. మన దేవుడు బలి కోరే దేవుడు కాడు, కనికరం కోరే దేవుడు. కనికరం కోరే దేవుడు. కాబట్టి కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. నాకు బలి వద్దు, కనికరం కావాలి, ప్రేమ కావాలి, అందరినీ సంపాదించుకోవాలి. నేను అందరినీ సంపాదించుకున్నట్టుగా అందరి వాడనైతే అన్నాడా లేదా పౌలు? అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఆ ప్రేమ అర్థమైతే అదే ఆ సువార్త చేసే విధానం. అది సువార్త చేసే విధానం. అందుకే పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, మీకు దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు అనేకులు ఉన్నను అంటే నిజంగా ఉన్నారని కాదు, అక్కడ అంతమంది ఉన్నారని కాదు, అక్కడ ఉన్నను అంటే నిజంగా ఉన్నారని కాదు పౌలు గారి వాదన.
ఉన్నను అంటే వాళ్ళ హృదయాల్లో ఉన్నారని, వాళ్ళు చేసుకుని రెడీగా పెట్టుకున్నారని, అలా ఉన్నారని అర్థం. అలా ఉన్నను, వాళ్ళ హృదయాల్లో ఉన్నను, ఆకాశమందు భూమి మీద ప్రభువులు అనబడిన వారిని వారు సృష్టించుకున్నను. మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటాడు? ఒక్కడే దేవుడు ఉన్నాడు అంటాడు. ఇది మన వరకు విశ్వాసం. అదే ఇదే పదాన్ని అక్కడికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళకి యేసు ప్రభువు ఉన్నను, మనకి రిమ్మోన్ ఉన్నాడు, మనకి బయలు ఉన్నాడు, మనకి హెర్మే ఉన్నాడు, మనకి ద్యుపతు ఉన్నాడు, మనకి అరితిమీ ఉంది. ఇది వాళ్ళ వాదన అవుద్ది. అర్థమైందా లేదా? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. అప్పుడు నువ్వు ప్రేమతో సత్యం చెప్పాలంటే అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే నువ్వు ప్రేమతో ఏం చెప్పినా వాళ్ళు వింటారు, నువ్వు వినొచ్చు. నీకు సంపూర్ణ జ్ఞానం వివేకం ఉన్నప్పుడు నువ్వు తొట్టిల్లిపోయే అవకాశం లేదు. సంపూర్ణ జ్ఞానం లేనివాడు తొట్టిల్లిపోతాడు, గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా. బలంగా పునాది వేయబడిన వాడిని ఏ గాలివాన కదపలేదు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైపోద్ది? కదిలిపోద్ది, కూలిపోద్ది. ఈ సంపూర్ణ నిశ్చయత, విశ్వాసం నీ జీవితంలో ఉండాలి. ఇది కూడా చాలామందికి అర్థం కాలేదు. పౌలు గారి బోధనా విధానమే అర్థం కాలేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనందరం హతసాక్షులు అయ్యే అవసరత లేదు. మనందరం హతసాక్షులు కాము. ఏమో దేవుడు ఎవరికి అనుమతిస్తే వాళ్ళకు అవుతాం. హతసాక్షి అవ్వడానికి గిల్లికి అయ్యం పెట్టుకోకర్లా. నేను హతసాక్షి అవ్వాలంటే హతసాక్షి అవ్వాలని అని చెప్పి ఏంది గిల్లికి అయ్యం పెట్టుకుందామా? గిల్లి అది సువార్త కాదు. అది ఇప్పుడు నేను దూషించి సువార్త చెప్పడం సువార్త కాదు. పౌలు గారు ఒక ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ బలిపీఠం కనబడింది. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. బలిపీఠం ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన హృదయం పరితాపం పట్టలేకపోయింది. అప్పుడు ఏం చేశాడు? కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు. ఇది మాట్లాడు పద్ధతిగా తెలుసు ఆయనకి. మరి ఏం చేయాలి ఇప్పుడు? యుక్తిగా వెళ్ళి తిరిగి మరి ఎంతసేపు తిరిగాడో, ఎక్కడైనా ఏదైనా అవకాశం దొరుకుద్దా అని తిరుగుంటాడు మహానుభావుడు. తిరిగితే మొత్తం మీద ఎక్కడో ఒకటి కనబడింది. దాని మీద అమ్మయ్య అనుకున్నాడు. ఏం కనబడిందాడు దాని మీద? తెలియబడని దేవుడు అని రాసిందట. అన్నోన్ గాడ్ అని ఉంది అక్కడ దాని మీద. అప్పుడు అనుకున్నాడు, అమ్మ బాగానే దొరికిందిరా బాబు మనకి ఇది అనుకున్నాడు. భలే దొరికింది మనకి ఇది అనుకుని అక్కడికి వెళ్ళి నిలబడి నేను చుట్టూ తిరిగి చూస్తూ ఉండగా ఇక్కడ ఒక్కటి మంచి వెసులుబాటు కలిగింది నాకు. మీరు చెప్పారు. ఏం చెప్పారు మీరు? తెలియబడని దేవుడు అని రాసుకున్నారు మీరు. అదే చెప్పడానికి వచ్చాను. తెలియక మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరచుచున్నాను అన్నాడు. సో కాబట్టి సత్యమేదో అసత్యమేదో జాగ్రత్తగా ఆలోచించండి. వివేకము కలిగి పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులు. సంపాదించాలనుకున్నప్పుడు ఎంత కష్టపడతాం? భూమిలో ఎక్కడో బంగారం ఉంది, దాన్ని తవ్వాలి, నొప్పి వస్తుంది, భరించాలి. కొన్ని సందర్భాల్లో నువ్వు లోబడాలి. భూమి లోపలికి వెళ్ళి బొగ్గు గనులు తెచ్చుకుంటారు. అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తలొంచాలా? తలొంచితే తప్ప బొగ్గు గని నీకు రాదు పైకి. అది పెద్దలు అంటారు, ఆలోచించినప్పుడు తలొంచాలంటారు, లేకపోతే ఇసుక కళ్ళలో పడిపోద్దట. తగ్గినంత మాత్రాన చెడిపోయినట్టు కాదు, తగ్గినంత మాత్రాన పాడైపోయినట్టు కాదు. ప్రేమతో కొందరిని గెలుచుకోవాలనుకున్నప్పుడు పౌలు తగ్గాడు, మనం తగ్గుతాం, ఏమవ్వదు, దానివల్ల నష్టమేమీ లేదు. దానికోసం మీరు ఈకలో కోడిగుడ్డుకి ఈకలు పీకి అది ఇదని సృష్టించుకోండి. ఒకడు అంటాడట, నేను భ్రష్టున్నాను ఒకడు, నేను చెడిపోయినాను ఒకడు, నేను సేవకుని కాదని మరొకడు, ఓహో బూతులు తిట్టేవాళ్ళు ఒకళ్ళు. కేసు ఫైల్ చేయాలంటే నిమిషం పట్టదండి ఆ బూతులు తిట్టేవాళ్ళ మీద. ఎందుకు వదిలేయడం అని వదిలేస్తున్నాను అంతే, నిమిషం పట్టదు. పౌరు నష్టం దావాలేసి చుట్టూ తిప్పేయగలను. పెద్ద పెద్ద లాయర్లు తెలిసి నాకు తిప్పగలను. కానీ ఎందుకు? దేవుడు నీకు తీర్పరి. అకారణ ద్వేషం, అకారణ దూషణ రేపొద్దున ఎవరు లెక్క చెప్పుకోవాలి? నువ్వే లెక్క చెప్పుకోవాలి. సంగమా బలంగా ఉండండి. అందరినీ మనం ప్రేమిద్దాం. మనకు ఆత్మలు మాత్రమే కనబడాలి తప్ప మనుషులు, కులాలు, మతాలు, వాళ్ళ విశ్వాసాలు మనకు అవసరం లేదు. నువ్వు ఏదైనా సత్యం చెప్పాలనుకున్నప్పుడు ప్రేమతో చెప్పు. నీకేదో తెలిసిపోయింది కదా అని ఇతరులను తృణీకరించుకో. నీకు తెలిసిపోయినట్టు వాళ్ళకే తెలిసిపోవాలని రూల్ ఏమీ లేదు. అర్థమైందా? నువ్వేదో చెప్పేసుకుంటూ మీదంతా అబద్ధం మాదే నిజం అన్నంత మాత్రాన వాళ్ళు ఏం మారిపోయి నీ దగ్గరికి వచ్చేయరు. అది ఎలా చెప్పాలో తెలిసినవాడు తెలివైనవాడు, జ్ఞానవంతుడు, వివేకవంతుడు. దూషించేవాడు నిజమైన దేవుని కుమారుడు
కాడు. కొత్త నిబంధన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడో మారిపోయినాయి, ప్రభు మార్చేశారు వాటిని. కాబట్టి జాగరూకులై ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి. ప్రభు ప్రేమతో మీరు అందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.